వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు దిశగా జిల్లాల యంత్రాంగం నిమగ్నమైందని చెప్పాలి. ఇప్పటికే తగు చర్యలన్నీ కూడా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి విధానంతో ఇప్పటికే 2-3 రివ్యూలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ సుబ్రాట్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని సార్, ఏదైతే వైకుంఠ ఏకాదశికి ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా కూడా టోకన్ పొందినటువంటి భక్తులంతా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. తిరుమలలో, తిరుపతిలో ఏ రకమైనటువంటి బందోబస్తు ఉండబోతుంది? వీఐపీలు తాకిడి ఉంటుంది, సామాన్య భక్తులు ఉంటారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు జరగబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అటు తిరుమల, తిరుపతిలో ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు నుండి నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త విధానంలో ఈ లక్కీ డిప్ సిస్టంలో దాదాపు 25 లక్షల మంది వరకు భక్తులు దేశవ్యాప్తంగా అప్లై చేసుకున్నారు. అందులో నుండి ఫస్ట్ 30, 31, 1వ తారీఖు వరకు రోజుకు 60,000 మంది భక్తులకు ఆల్రెడీ డిప్ సిస్టమ్ ద్వారానే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీడే ఏ రోజు ఏ టైంకి దర్శనం చేసుకోవాలనే స్లాట్ విధానం కూడా పూర్తిగా తిరుమలలో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ హూ గాట్ ద దర్శన్ టోకన్స్, వీరందరూ కూడా వారు కేటాయించిన రోజు కేటాయించిన టైంకి వచ్చి ఆ ప్రాంతం నుండి ఎంట్రీ దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సహకరించాలి. అదేవిధంగా టోకన్స్ ఉన్న వారికి మాత్రమే దర్శనం ఆ రోజు ఉంటుంది. టోకన్స్ లేని వారు ఖచ్చితంగా తిరుమలకి వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టోకన్స్ ఉన్నవారు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. టోకన్ లేని వారు 2వ తారీఖు తర్వాత దర్శనాలు, మామూలు దర్శనాలు ఉంటాయి. సో ఆ విధంగా కూడా వారు ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా 30, 31, 1వ తారీఖున ఎవరైతే టోకన్స్ పొందారో వారందరూ కూడా వారు మాత్రమే రావాలి. అది కూడా ఇంపర్సనేషన్ వేరే వాళ్ళని పంపడం, టోకన్స్ని వేరే వాళ్ళు తీసుకొని రావడం కూడా తప్పు. ఐడి కార్డ్స్ ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో వారు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.